ఏలూరు జిల్లాలో దాదాపు 40కి పైగా కొల్లేరు గ్రామాలు 10 రోజులుగా వరద ముప్పుతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు తమను కూడా ముంచెత్తింది అని, కనీసం తమకు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేదని మండవల్లి మండలం పెనుమాక లంక గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. రోడ్డు మునిగిపోయిందని, ప్రమాదకరంగా పడవలో వెళ్తున్నామని వాపోతున్నారు. బుడమేరు ముప్పుతో కొల్లేరు గ్రామాల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ పెనుమాక లంక గ్రామం నుంచి అందజేస్తారు. పొంగడంతో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క కన్నీటి గాథగా మిగిలింది. ప్రస్తుతం కొల్లేరులో అయితే ఏ గ్రామం చూసినా పూర్తిగా నీట ముంపుకు గురయ్యాయి. ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెనుమాకలంక గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా బాహ్య ప్రపంచంతో దాదాపు 6 రోజుల నుంచి కూడా సంబంధాలు తెగిపోయినాయి ఈ గ్రామానికి. చూసినాం కదా, ఇది ప్రధాన రహదారి. మనం నుంచున్నది ఇటు గుడివాడ దాదాపు 20 కిలోమీటర్లకు పైగా వెళ్తే గుడివాడ పట్టణానికి కూడా చేరుకోవచ్చు. అలాగే ఇటువైపు ఏలూరు వెళ్ళాలంటే పూర్తిగా రహదారి మునిగిపోవడంతో రాకపోకల రోడ్లపై ప్రస్తుతం ఈ గ్రామానికి నిలిచిపోయాయి. ఏ అవసరం కావాలన్నా, ఏం అత్యవసరమైనా సరే పడవ మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం ఈ గ్రామానికి మరి వచ్చిందా, ఎటువంటి సహాయ సహకారాలు చేస్తుంది, మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి నిత్యావసరాలు కానీ లేదంటే వైద్యానికి సంబంధించి ఎటువంటి దుస్థితి ఉందనేది కూడా ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఈ పెనుమాకలంక గ్రామస్తులు వాస్తవ పరిస్థితులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ముంపులో? ఎలా ఉంది మీ గ్రామంలో? మాకు 15 రోజుల నుంచి వాటర్ వస్తుందండి. ఒక 10 రోజుల నుంచి అయితే మాత్రం రోడ్డు మునిగిపోయింది. రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. అటు ఏలూరు వైపుకి వెళ్ళటానికి కూడా అసలు రోడ్డు లేదు, ఇటు గుడివాడ వైపుకి వెళ్ళటానికి కూడా రోడ్డు లేదు, ఎటూ లేదు. మయాన అండమాన్ దీవిలాగా అలా దెబ్బ మీద అలా ఉండిపోయాం. ఈ ఊరికి సగం పైగా ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఇంకేదో కొద్ది గొప్ప ఉండ ఇళ్ళు. అయితే ఏంటంటే మా గ్రామానికి మేము ఎన్నిసార్లు ఇలాగ మొలకొచ్చినా మా రోడ్డు గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఏంటి, మేము ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు ఇంతవరకు మా గ్రామం వైపు అసలు కన్నెత్తి రాలేదు ఇంతవరకు. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఏంటంటే మా ఊరికి కనీసం ఏదైనా ఒక పడవన్నా ఇస్తారేమనుకుంటే ఒక పడవ కూడా ఇవ్వాలి. మా గ్రామం మీదే మా సర్పంచ్ గారు మా పెద్దలు వెళ్ళి ఒక పడవ ఒకటి తీసుకొచ్చి ఏదో బాగా అత్యవసరం అనుకుంటేనే వాళ్ళని మాత్రం తీసుకెళ్ళటం, ఏదైనా మనకి ఉపయోగపడే ఖర్చులు ఎచ్చాలి అవన్నీ తీసుకోవడం రావడం జరుగుతుంది. కనీసం మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్లు కానీ ఎవరు కూడా లేరండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే రోడ్లు బాగున్నప్పుడు మొలకలేనప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు బళ్ళు వేసుకొచ్చేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు మునిగిపోవడంతో రహదారులు లేక మాకు అసలు ఇంజక్షన్ చేసే డాక్టర్ గారు కూడా లేరు. అలాంటి బాధలు పడుతున్నాం మేము. మినిమం మాకు ఒక వారం రోజులు అవుతుందండి కలెక్టర్ గారు వచ్చి. అదిగో సాయంత్రానికల్లా మీకు అది కూడా పెద్దడ్ల గారి దగ్గరకు వచ్చారు. రండి మేడం గారు మా ఊరు చూశారు కానీ అంటే లైఫ్ జాకెట్లు లేవు, నేను రాకూడదని చెప్పేసి ఏదో 10 నిమిషాలు అక్కడ చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ తప్ప ఇంతవరకు వెళ్ళిపోయేటప్పుడు మీ గ్రామానికి నిత్యావసర సరుకులు సాయంత్రానికల్లా వచ్చేస్తాయి, మీరు శుభ్రంగా వండుకొని తినండి అని చెప్పేసి వెళ్ళారు. చెప్పి ఇప్పుడు వారం రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా మాకు ఉప్పు లేదు, పప్పు లేదు, బియ్యం లేవు, ఏమీ లేవు. కనీసం ఏదో ఎంఆర్ఓ కానీ ఆర్ఐ గారు కానీ ఎవరో కూడా వచ్చి మా గ్రామం ఎలా ఉంది, ఏంటి, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడం కానీ, మాకు ఏదన్నా ఏదో 10 కేజీలు బియ్యమనో లేకపోతే కేజీ పప్పు అని అవన్నీ ఇద్దామని ఏమీ లేదండి. ఇక మా బాధలు మేము పడతాం తప్ప పైన అధికారులకు మాత్రం ఎటువంటి బాధ్యత లేనట్టే ఉన్నారు, అంతే. మీరు చెప్పినట్టే మొత్తం గ్రామంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వరకు జనం ఉంటారు, అసలు వారి పరిస్థితి ఎలా ఉంది? మీ గ్రామంలో 3000 జనం ఉంటారండి. 3000 జనానికి కూడాను ఏమి చాలా ఇబ్బందిగా ఉంది. బయటికి వెళ్తాకే దారి లేక ఇగో మునిగిపోయి వారం రోజులైంది. కనీసం మునిగిపోయి వారం రోజుల మట్టి కాడ అధికారులకి కాడ చెప్పాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము. వీళ్ళు ఎవరికి చెప్పినా కానీ ఇంతవరకే రాలా. ఇదిగో వస్తామన్నా అదిగో ఇస్తే ఖర్చులు కానీ పంపిస్తానని ఇంతవరకు మాకు పంపించలేదు. దాని గురించి చాలా ప్రమాదకరంగా ఉంది మా ఈ ఊళ్ళో మట్టుకు. ఎంతకాలం నుంచి ఈ గ్రామం ఉంది ఇక్కడ? దాదాపు పూర్వీకుల నుంచి ఉందా లేదంటే ఈ మధ్య కాలంలో ఏర్పడిందా గ్రామం? ఎంతకాలం నుంచి పూర్వం కాలం నుంచి ఉంది. కనీసం 100 సంవత్సరాలు అవుతుంది, 100-200 సంవత్సరాలు నుంచి ఉంది. ఎంతో కాలం నుంచి కూడా ఈ గ్రామం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేవు. మరి గ్రామ సర్పంచ్ ఇప్పుడు వచ్చారు అంటే ట్రాక్టర్ పై రావాల్సినటువంటి పరిస్థితి, రోడ్ల మీద పడవలు ట్రాక్టర్ల మీద మాత్రమే రావాల్సిన పరిస్థితి. చెప్పండి, అంటే మీ గ్రామానికి పడవ ఉంటాయి కానీ ఈరోజు రాలేకపోయాం ఇక్కడికి. ఎలా ఉంది మరి గ్రామంలో వరద సేపథ్యం? అటు పెదట్లగాడి నుంచి పెనుమాకలంక రహదారి అటు పడవ ఉంటేనే అటు
ఇటు నందుగలంక నుంచి ఇంగిలిపాక వరకు ఇటు ఈ టాటర్లు ఉంటేనే ఇటు రహదారి కాబట్టి నేను పెరుమాకలంక ఊరికి నిత్య సరుకుల కోసం మామూలుగా సున్నం బీసింగ్ ఆట కోసం టాటర్ వేసుకుని నేను ఇప్పుడు మండవెల్లి వెళ్ళి వేసుకుని రావడానికి బయలుదేరాను. కాబట్టి ఏంటంటే ఊరు పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. మామూలుగా రోడ్డు అనేది ఇప్పుడు 10-15 రోజుల దాకా తేలి పరిస్థితిలో లేదు. దయచేసి ఏంటంటే అది మామూలుగా తేలినాక కూడా మాకు ఇబ్బందిగానే ఉంటాయి. గళ్ళెడిపోయినాయి రోడ్డు. ఆ గళ్ళు కోసం ఆ గవర్నమెంట్ ఏదన్నా పట్టించుకుని మాకు జీవనాధారం, ఎందుకంటే మా ఊళ్ళోకి వెళ్ళొద్దు అన్నారు, తర్వాత వల్లాడికి వెళ్తానికి రోడ్లు మునిగిపోయినాయి, కూలి పని చేసుకోవడానికి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏదన్నా స్పందించి శుభ్రంగా మా గ్రామాన్ని కాపాడమని అధికారులు కోరుకుంటున్నాం. కదా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిపై కూడా నీళ్లు వచ్చేసాయి, పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పడవల మీద లేదంటే ట్రాక్టర్ మీద వెళ్తే కానీ బాహ్య ప్రపంచానికి వెళ్ళి కనీస నిత్యావసర సరుకులు తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ తరుణంలో వారందరూ కూడా ఒకటే కోరుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సక్రమంగా రోడ్డు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు ఉన్న రోడ్డు కూడా వరద నీటిలో మునిగిపోయి ఇంకా అవస్థలు పడుతున్నాం. కనీసం ప్రభుత్వం నుంచి ఒక పడవ మార్గం కానీ లేదంటే నిత్యావసర సరుకులు కూడా అందించలేదు. వారం రోజుల నుంచి కూడా ముంపులోనే ఉన్నప్పటికీ ఏ ప్రజాప్రతినిధి కూడా మమ్మల్ని, అలాగే ఏ అధికారి కూడా తమ గ్రామానికి రాలేదు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మునిగిపోయినటువంటి తమ గ్రామంలో కనీసం నిత్యావసర సరుకులు కానీ అందజేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. మొత్తానికి పెనుమాకలంక గ్రామం అనేది కూడా దాదాపు 100 ఏళ్ల నుంచి ఈ కొల్లేరులో ఉన్నటువంటి ఒక కుగ్రామంగా ఉండిపోయింది. 4000 మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించి ఒక కనీస ఆసుపత్రి కానీ లేదంటే కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఎంతో దౌర్భాగ్యం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అటు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండి ఇటు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కలిసిపోయినటువంటి ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, పెనుమాకలంక గ్రామం నుంచి.